హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామకృష్ణ మఠం చూస్తాము. ఢిల్లీలో ఇది బాగా ఫేమస్. ఓవరాల్ గ్లోబ్లో కూడా ఇది బాగా ఫేమస్. ఈ ప్లేస్ రామకృష్ణ మఠం అనేది ఢిల్లీకి సంబంధించింది, బాగా ఫేమస్. ఇది చెన్నైతో కొలాబరేట్ అయి ఉన్నది. ఇక్కడ కింద మ్యూజియం కూడా ఉంది, అంటే వివేకానంద మ్యూజియం కూడా ఉంది. ఇది యాక్చువల్గా మీరు దీనికి ఆనుకొని మనకి రామకృష్ణ మార్గ్ అని మెట్రో ఒక స్టేషన్ కూడా ఉంది పేరు మీద. మనం ఆ యొక్క ప్రిమిసెస్ చూస్తున్నాము, ఆ ప్లేస్ యొక్క ప్రిమిసెస్ చూస్తున్నాము. ఇంకా మీరు చూస్తే ఒక పక్క లైబ్రరీ, అలానే ఆడిటోరియంలు, ఇంకో పక్క ఆయన రామకృష్ణ యొక్క స్మృతి వనము, అలానే ఆయన సంబంధించిన గర్భగుడి. ఇదండి ఆ యొక్క టెంపుల్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో వివేకానందుని యొక్క హిస్టరీ అని సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ కూడా బాగా వాడుతారు. ఎవరైతే డిజేబుల్ ఉంటారో, నడవలేని ఉంటారో వాళ్ళు సైడు ఇలా పైకి రావచ్చు, అంటే మెట్లెక్కే మార్గం ఉంది. అది టెక్నాలజీ వాడుతున్నాడు దానికి. ఇంకా మనము ఈ లోపల చూస్తున్నాము రామకృష్ణ పరమహంస, ఒక పక్క వివేకానందుడు, ఇంకో పక్క శారదా అమ్మ. ఇంకా మనము ఇక్కడ ఫొటోస్లో వాళ్ళు ఎవరైతే ఆ టైంలో అంతా ఈ యొక్క హిందూయిజంకి హెల్ప్ చేశారో, సపోర్ట్ చేశారో వాళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి. మనము మ్యూజియంలోకి వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన లైఫ్లో ఉన్న ఘట్టాలన్నీ ఏదర్ ఇమేజెస్, మెసేజెస్, వీడియో రూపంలో పెట్టారు. సో ఇక్కడ చూస్తే లోపల 4D, 3D, అలానే మనకి AR, VR టెక్నాలజీ బాగా వాడారు. అలానే ఇంటరాక్టివ్గా ఆయన లైఫ్లో ఉన్న ఘట్టాలు చూడాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకుంటే అవి ప్లే అవుతాయి. సో ఆ రకంగా చాలా బాగా ఆకట్టుకుంది ఈ యొక్క మ్యూజియము, వివేకానంద యొక్క మ్యూజియము. ఆయన లైఫ్లో జరిగిన ఘట్టాలన్నీ. ఆయన లైఫ్లో అచీవబుల్ ఏదైనా అంటే సెప్టెంబర్ 11th, అంటే 9/11 ఆ యొక్క డేట్ చాలా ఇంపార్టెంట్ ఆయన లైఫ్లో. ఎందుకంటే ఆయన అమెరికా USA చికాగోకి బయలుదేరి అక్కడ రిలీజియస్ కాన్ఫరెన్స్లో పాల్గొని మన హిందూయిజం యొక్క గొప్పతనాన్ని అక్కడ చాటాడు. అలానే ఇక్కడ 4 యోగాలుగా ఇక్కడ చేశారు. ఒక్కొక్క యోగంలో ఒకరు. ఆ రకంగా రాజయోగంలో మన వివేకానంద గొప్ప అని చెప్పారు. అలాగే కాళీమాత, ఇక రామకృష్ణ పరమహంస ఈ దేవతతో డైరెక్ట్గా దక్షిణేశ్వరంలో ఉన్న ఈమెతో మాట్లాడాడు. అలానే వివేకానందుడు కూడా ఆయన సపోర్ట్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.